ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో పొటెన్షియోమీటర్ గురించి అండ్ పొటెన్షియోమీటర్ పనిచేసేటువంటి సూత్రం గురించి అండ్ పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ఘటాల యొక్క విద్యుచ్చాలక బలాన్ని కనుక్కోవడానికి, రెండు ఘటాల యొక్క విద్యుచ్చాలక బలాన్ని ఈఎంఎఫ్లను పోల్చడానికి కానీ అండ్ తెలియని యొక్క నిరోధం కనుక్కోవడానికి కానీ మనం ఉపయోగిస్తాం. ఓకే, తెలియని నిరోధం కనుక్కోవడానికి మనం పొటెన్షియోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ను అదనంగా మనం నేర్చుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఈ లెక్కలో ఒక్కొక్కటి ఈ విద్యుత్ చాలక బలం ఈ ఈఎంఎఫ్ ఆర్ అంతర్నిరోధం గల ఎమ్ ఘటాలను ఎమ్ సెల్స్ని సమాంతరంగా సంధానం చేశారు. ఓకేనా, సమాంతరంగా సంధానం చేశారు అంటే ఎట్లుంటుంది సార్ అంటే సో వీటి యొక్క విద్యుత్ చాలక బలం ఎంత E అండ్ అంతర్నిరోధం ఎంత R. ఓకేనా, సో దీని యొక్క విద్యుత్ చాలక బలం ఎంత E అండ్ అంతర్నిరోధం ఎంత R. సో దీని యొక్క విద్యుత్ చాలక బలం ఎంత E అంతర్నిరోధం R. సో దీని యొక్క ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ బాహ్య నిరోధం ఎంత సార్ అంటే R కలిపాము అనుకుందాం. అయితే సో మొత్తం EMF అంతర్నిరోధం ఎంత, మొత్తం EMF అండ్ అంతర్నిరోధం ఎంత అండ్ ఘటాల యొక్క మిశ్రమ సంధానం ద్వారా ఏ సంధానంలో విద్యుత్ ప్రవాహం అనేది గరిష్టంగా ఉంటుంది అనేది ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా, సో E అనేది విద్యుత్ చాలక బలం, R అనేది అంతర్నిరోధం, విద్యుత్ చాలక బలం అంతర్నిరోధం. ఈ విధంగా ఎన్ని ఘటాలను కలిపాం సార్ అంటే M ఘటాలను కలిపాను. ఓకేనా, M ఘటాలను కలపడం జరిగింది, M ఘటాలను కలపడం జరిగింది. ఓకేనా, ఏ సంధానంలో సమాంతర సంధానంలో కలపడం జరిగింది. అయితే దీని ఒక మొత్తం అంతర్నిరోధం ఎంత, మొత్తం విద్యుత్ చాలక బలం ఎంత అనేది ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా, సో మొత్తం అంతర్నిరోధం కనుక్కోవాలి అంటే సూత్రం ఏంటిది 1/R effective is equal ఓకే 1/R1 plus 1/R2 plus 1/R3 అనేది సూత్రం. ఓకేనా, ఎక్కడ దీనికి సమాంతరంగా కలిపినప్పుడు సమాంతర సంధానంలో ఫలిత రెసిస్టెన్సీ ఫలిత నిరోధానికి సమీకరణం. అలాగే దీనికి అప్లై చేసామనుకుందాం. సో 1/R effective is equal ఓకే సో 1/R plus 1/R plus 1/R ఎన్ని ఘటాలను కలపడం జరిగింది? ప్రతి ఘటన యొక్క అంతర్నిరోధం ఎంత? R. ఎన్ని ఘటనలు కలిపాం? M ఘటనలు కలిపాం. M ఘటనలు కలపడం జరిగింది.
ఓకేనా. సో 1/r 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 ఎన్ని ఘటాలు కలిపినాం, m ఘటాలు కలిపినాం. సో దట్ ఈస్ ఈక్వల్ m/r. ఓకేనా. సో r ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ r/m. ఓకేనా, అంటే ఫలితమైనటువంటి ఓకే. సో మొత్తం అంతర్నిరోధం ఎంత సార్ అంటే r/m. r/m. అలాగే మొత్తం ఈఎంఎఫ్ ఎంత, సో మొత్తం ఈఎంఎఫ్ కావచ్చు. ఈఎంఎఫ్ కొరకు మనం చేస్తున్నాం సార్ అంటే, సో ఇక్కడ ఈఎంఎఫ్ బై టోటల్ ఎఫెక్టివ్ ఇన్స్ ఇస్ ఈక్వల్ ఓకే. సో E/R1 ప్లస్ E/R2 ప్లస్ E/R3 ఓకే, R. So that is equal. So etc is taken E by that is me/r. me/r. Okay, got it. So that is means so E by R effective is equal E m/r. ఓకే, R ఎఫెక్ట్ ఇస్ ఈక్వల్ ఇటు సైడ్ ఉంటే ఏం చేస్తుంది, ఇక్కడ భాగిస్తుంది, ఇటు పోతే గుణిస్తుంది. సో గుణిస్తుంది కాబట్టి ఇంటూ R ఎఫెక్టివ్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ EM/R ఇంటూ R ఎఫెక్ట్ ఎంత వచ్చింది, సో R/M. R/M ఇక్కడ తీసుకుంటాం. సో MM/R క్యాన్సల్ అంటే ఈ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ E అంటే సో దాని యొక్క మొత్తం సెల్స్ యొక్క విద్యుత్ చాలక బలము అనేది వేరు ఘటాల యొక్క విద్యుత్ చాలక బలానికి కూడా సమానంగా ఉంటుంది. మొత్తం విద్యుత్ చాలక బలం అనేది వేరు ఘటాల యొక్క విద్యుత్ చాలక బలానికి సమానంగా ఉంటుంది. అలాగే సో దీని యొక్క ఇప్పుడు ఇందులో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం అనేది ఎప్పుడు గరిష్టమవుతుంది, అలా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎప్పుడు గరిష్టమవుతుంది. ఎప్పుడు గరిష్టం అంటే దీని యొక్క మొత్తం అంతర్నిరోధం అలాగే దీని యొక్క బాహ్య నిరోధానికి సమానం అయినట్లయితే అప్పుడు ఆ వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది గరిష్టంగా ఉంటుంది. సో V is equal IR, I is equal V/R, that is E/R. R means R plus R. Okay, R plus R, but R is equal, so that is called as a M/R is taken. Okay, M/R total. Okay, so that is I is equal E/R plus M/R. I is equal ER/R plus M. సో దీనిలో ఎప్పుడు విద్యుత్ ప్రవాహం గరిష్టంగా ప్రవహిస్తుంది, సో బేస్ సూత్రం బేస్ చేసుకొని అంటే దాని యొక్క అంతర్నిరోధం మొత్తం R అనేది బాహ్య నిరోధానికి సమానమైనట్లయితే అప్పుడు ఆ వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది గరిష్టంగా ప్రవహిస్తుందని ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే,
2.5 వోల్ట్స్ విద్యుత్ చాలక బలం అండ్ ఆర్ అంతర్నిరోధము గల ఒక బ్యాటరీని 1 ఓం నిరోధము గల అమ్మీటర్ ద్వారా 45 ఓమ్స్ నిరోధానికి శ్రేణిలో కలిపారు. అయితే అమ్మీటర్ 50 మిల్లియాంప్స్ విద్యుత్ ప్రవాహాన్ని చూపిస్తుందట. అయితే వారి ఒక రేఖ చిత్రాన్ని గీయండి, అలాగనే దాని యొక్క అంతర్నిరోధం ఆర్ను కనుక్కోండి అని ఈ ప్రాబ్లంలో అడగడం జరిగింది. అయితే దీని యొక్క రేఖ చిత్రం గీయాలి అంటే 2.5 వోల్ట్స్ కలిగినటువంటి ఒక బ్యాటరీ తీసుకున్నాం, దానికి అంతర్నిరోధాన్ని శ్రేణిలో కలిపాను ఒక బ్యాటరీ అండ్ 1 ఓం నిరోధం గల అమ్మీటర్ ద్వారా 1 ఓం నిరోధం గల అమ్మీటర్ తీసుకుంటున్నాను. అమ్మీటర్ ఓకేనా, ఇది ఒక అమ్మీటర్ తీసుకున్నాను. అమ్మీటర్ యొక్క అంతర్నిరోధం ఎంత? సో అమ్మీటర్ యొక్క అంతర్నిరోధం 1 ఓం అని తీసుకుంటున్నాను. అది ఎంత కరెంట్ కొలుస్తుంది? సో 50 మిల్లీ యాంప్స్ కరెంట్ను కొలుస్తుంది. ఓకేనా, సో దానికి మనం చేస్తున్నాం. సో 45 ఓమ్స్ నిరోధాన్ని శ్రేణిలో కలుపుతున్నాను. ఓకేనా, సో 45 ఓమ్స్ నిరోధాన్ని ఎట్లా కలుపుతున్నాం? మనం శ్రేణిలో కలుపుతున్నాం. సో దాని యొక్క నిరోధం ఎంత? R is equal 45 ఓమ్స్. విద్యుత్ చాలక బలం ఎంత? 2.5 వోల్ట్స్. R అనేది అంతర నిరోధం. ఓకేనా, అయితే సో మనకి ఇక్కడ ఏమవుతుంది? విద్యుత్ చాలక బలం E 2.5, R అంతర్నిరోధం కలిగిన దానికి అమ్మీటర్ యొక్క కొలిచేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? 50 మిల్లీ యాంప్స్ అండ్ దాని యొక్క అంతర్నిరోధం ఎంత? 1 ఓమ్ కి సిరీస్ లో అంటే శ్రేణిలో 45 ఓమ్స్ ని కలుపుతున్నాం. ఓకేనా, సో దీని యొక్క అంతర్నిరోధం కనుక్కోవాలి అంటే సో E is equal IR or I is equal E by R. సో I is equal E విద్యుత్ చాలక బలం ఎంత? 2.5. R మీన్స్ 3 రకాలైన రెసిస్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, R అంటే ఏంటిది? బాహ్య నిరోధం, స్మాల్ r అంటే అంతర్నిరోధం, ఇక్కడ R డాష్ అంటే అమ్మీటర్ నిరోధం. సో అక్కడ R డాష్ ప్లస్ R రాస్తున్నాను. ఓకే, సో R అంటే ఎంత? బాహ్య నిరోధం 45 ఓమ్స్, అంతర్నిరోధం ఎంత? 1 R అనుకోవాలి. ఓకేనా, అందులో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I is equal to 50 into 10 to the power of -3 amps విద్యుత్ ప్రవహిస్తుంది. ఓకేనా, విద్యుత్ ప్రవహిస్తుంది అంటే మనకి ఇచ్చిన I is equal ఎంత? 50 10 to the power of -3 amps, that is equal 5 into అంటే 10 to the power of -2 amps రాసుకోవచ్చు కదండి. అలాగే సో దీనిలో R is equal 1 ohm, that is the question mark. R dash is equal 1 ohm, R is equal 45 ohms. ఓకేనా, మనకి ఇచ్చినటువంటి సో ఇక్కడ 50 into 10 to the power of అంటే 5 into 10 to the power of -2 is equal to 2.5 by 45 plus 1 46 plus R. సో 46 plus R అంటే దీన్ని తీసుకొస్తున్నాను, దీన్ని తీసుకెళ్తున్నాను. 2.5 by so 5 into 10 to the power of -2. ఓకేనా, సో 10 to the power of -2 5 పోయింది అనుకుందాం. అప్పుడు ఏంటి? 2.5 into 10 to the power of +2, that is means 00 by 5. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ ఓకే, సో that is means 5 5s are 25. ఓకేనా, సో పాయింట్ కు ఇటు 0 ఇట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో 5 5s are 25 to 0 50. ఓకే, సో 46 plus R is equal 46 50 minus 46 is equal to 4 ohms అంతర్నిరోధం కలిగి ఉంటుందని ఈ ప్రాబ్లం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, so next one problem.
సో మనకి ఈ ప్రాబ్లంలో స్థిరమైనటువంటి వోల్టేజ్ కలిగిన జనకానికి సమాంతరంగా కలిగినటువంటి రెండు బల్బులు నిరోధాల నిష్పత్తి ఎంత చూసారంటే 1:2. నిరోధాల నిష్పత్తి ఎంత? 1:2. వాటిలో సో దుర్వ్యం అయ్యే సామర్థ్యాల నిష్పత్తి ఎంత? సో డిస్పర్షన్ అయ్యేటువంటి సామర్థ్యం యొక్క నిష్పత్తి ఎంత? సో మనకి ఇచ్చింది ఏంటిది ఇలా? సో నిరోధాలు ఇచ్చిండు R1 ఈస్ట్ R2 ఈజ్ ఈక్వల్ 1:2 రేషియోలు ఇచ్చిండు. ఓకేనా? అయితే సామర్థ్యాల యొక్క నిష్పత్తి ఎంత? దాని యొక్క పవర్ అడుగుతుంది. ఓకేనా? సో పవర్ P ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే V స్క్వేర్ బై R. V అంటే పొటెన్షియల్ తేడా ఆర్ వోల్టేజ్, అండ్ R అంటే ఏంటి సార్? నిరోధం. P అంటే ఏంటి సార్? అంటే సామర్థ్యం. ఓకేనా? పవర్ ఈజ్ ఈక్వల్ V స్క్వేర్ బై R. అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు తీసుకున్నాం అనుకుందాం. అంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్ సో V స్క్వేర్ బై R1 V స్క్వేర్ బై R2. ఎందుకు సార్ అంటే V అనేది ఇక్కడ స్థిరమైనటువంటి వోల్టేజ్ జనకానికి కలిపారు కాబట్టి అవి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో సమీకరణం ఏం చేస్తారంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్ R2 బై R1 వస్తుంది. ఓకేనా? R2 బై R1 అంటే సో P2 by P1 is equal, that is means R1 by R2 is equal అని రాసుకోవచ్చు. R1 by R2 is equal P2 by P1. P2 by P1 అంటే R1 by R2 నాకు ఆల్రెడీ తెలుసు ఎంత నిష్పత్తులు ఉన్నాయి? 1:2 నిష్పత్తులు ఉన్నాయి. సో 1/2 రాసుకోవచ్చు. ఓకేనా? అంటే సో P1 ఈస్ట్ P2 is equal 2:1 నిష్పత్తిలో ఉన్నది. ఓకేనా? దుర్వినియోగం జరిగింది, డిస్పర్షన్ జరిగింది. ఓకేనా? సో P1 దట్ ఇస్ మీన్స్ దుర్వ్యయం అయ్యే సామర్థ్యాల యొక్క నిష్పత్తి ఎంత సార్ అంటే P ఈస్ట్ P2 is equal to 2:1. అంటే ఖచ్చితంగా నిరోధానికి వ్యతిరేకంగా సామర్థ్యం ఉంటుంది. నిరోధానికి వ్యతిరేకంగా అంటే అది 1:2 అనుకుందాం, ఇది 2:1 అయితే. ఓకేనా? ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ 5 మీటర్స్ పొడవుల ఒక పొటెన్షియోమీటర్ తీగ తీసుకున్నాడు. వాటి పొడవుల మధ్య 6 వోల్ట్స్ పొటెన్షియల్ భేదం ఉంది. అయితే పొటెన్షియల్ తీగ పొడవు ఎంత సార్ అంటే 180 సెంటీమీటర్ల పొటెన్షియల్ తీగ పొడవు తీసుకున్నాం. వాటి వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే ఆ ఘటన యొక్క విద్యుత్ చాలక బలాన్ని కనుక్కోండి అని అడుగుతుంది. ఓకేనా? అంటే మనకి ఇచ్చిన ఇక్కడ సో 5 పొటెన్షియోమీటర్ యొక్క తీగ పొడవు తీగ పొడిగించాడు.
ఎంత సార్ అంటే 5 మీటర్స్ పొడవు ఉంది. తీగ పొడవు ఎంత 5 మీటర్స్. అలాగే పొటెన్షియల్ భేదం ఎంత ఇచ్చిండు? పొటెన్షియల్ భేదం V ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 6 వోల్ట్స్ ఇచ్చిండు. ఓకేనా? అయితే పొటెన్షియల్ తీగ 180 సెంటీమీటర్ల పొడవు వద్ద సంతులన స్థానాన్ని, సంతులన బ్యాలెన్సింగ్ కండిషన్, సంతులన స్థానాన్ని, ఓకేనా, సంతులన స్థానాన్ని ఎంత ఇచ్చిండు? సో అది ఎంత సార్ అంటే 180 సెంటీమీటర్లు, దట్ ఈస్ ఈక్వల్ టు 1.80 మీటర్స్ గా మనం రాసుకోవచ్చు. ఓకేనా? అయితే ఆ ఘటన యొక్క విద్యుత్ చాలక బలం కనుక్కోవాలి. అలాగే పొటెన్షియల్ తీగ మధ్య సంతులన స్థానం ఇస్తే ఆ ఘటన యొక్క విద్యుత్ చాలక బలాన్ని కనుక్కోవాలి. సో విద్యుత్ చాలక బలాన్ని కనుక్కోవాలి అంటే సో ముందుగా మనకు ఏం కావాలి సార్ అంటే సో అక్కడ మనకి ఇది పై పొటెన్షియల్ గ్రాడియంట్ అంటే పొటెన్షియల్ పాతం ఎంత అనేది తెలియాలి. సో పొటెన్షియల్ పాతం పైతో చూపిస్తాం. ఓకేనా? ఎట్లా సార్ అంటే ఇక్కడ V is directly proportional L or V is directly proportional L అని మనం రాస్తాం. ఎక్కడ సార్ అంటే పొటెన్షియల్ యొక్క సూత్రం అది. V is directly proportional L. ప్రపోర్షనల్ తీసేస్తే కాన్స్టెంట్ రాసుకుంటాం. V సార్ అంటే పై, దాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పొటెన్షియల్ పాతం, పొటెన్షియల్ గ్రాడియంట్ అని పిలుస్తాం. పొటెన్షియల్ పాతం లేదా పొటెన్షియల్ గ్రాడియంట్ అని పిలుస్తాం. ఓకేనా? సో పై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? E by L అవుతుంది. E by L. ఓకేనా? ఇక్కడ మనకి ఈజ్ మీన్స్ ఎంత ఇచ్చిండు ఇక్కడ? ఓకేనా? లేకుంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనుకోలేదు. ఓకేనా? ఏంటి సార్ అంటే పొటెన్షియల్ పాతం పై ఈజ్ ఈక్వల్ టు సో V by L. సో V ఎంత సార్ 6 by 5 ఈజ్ ఈక్వల్ 1.2. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఘటన యొక్క విద్యుత్ చాలక బలం కావాలి. ఘటన యొక్క విద్యుత్ చాలక బలం V చాప is equal pi into L. సో పై ఎంత వచ్చింది 1.2, L ఎంత 1.0 is equal సో 2.16 వోల్ట్స్. విద్యుత్ చాలక బలం ఎంత 2.16 వోల్ట్స్ గా తీసుకుంటుంది. ఓకేనా? E is equal pi into L or E is directly proportional L. ఓకేనా? ప్రపోర్షనల్ తీసేసినట్టు ఏమవుతుంది? పై అంటే ఏంటిది? గ్రాడియంట్ పాతం, పొటెన్షియల్ పాతం అనుకున్నాను. ఎంత వచ్చింది 1.2. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్.